శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు, వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి, ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదుగాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. మేషరాశి వారికి మే 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. యథావిధిగా మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా చేసుకోవటానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసం అనేటువంటిది ఇక్కడ మనము గుర్తించాలి. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, ఇంకా వ్యాపారాన్ని విస్తరించాలి, కొంచెము పెద్దగా పెట్టుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు తగిన సమయములో డబ్బు చేతికి అందడం అనేటువంటిది కూడా ఉన్నది. అంటే వ్యాపారం నిమిత్తము మీకు ఖచ్చితముగా డబ్బు చేతికి అందుతుంది గాక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు, వెళ్ళవచ్చును, ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, ఉద్యోగాలు లభిస్తాయి, సఫలీకృతులవుతారుగాక. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది. అంటే ఉన్నట్టుండి డబ్బులు రావటం అనేటువంటిది జరగవచ్చును. భూముల యొక్క క్రయ విక్రయాలలో మేలు జరగబోతున్నది. మీకు ఎప్పటి నుంచో పని కాలేదు అనుకున్నటువంటిది అవుతుందిగాక అనేటువంటిది కూడా ఉన్నది ఈ మాసంలో. ఇక చిన్నపాటి మనస్పర్ధలు అనేటువంటివి ఉండేటువంటి దాని వలన మనఃక్లేశం అనేటువంటిది కూడా ఉంటుంది. సరే, ఇవన్నీ సర్దుకొని పోతే అన్నీ యోగవంతమైనటువంటివి. ఎప్పుడూ కూడా విద్యార్థులకు చాలా యోగవంతమైన కాలము. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగం కలుగుతుందిగాక ఈ రాశి వారికి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఇంకా మంచి ఫలితాలు మేము సాధించాలి, మాకు కావాలి, మేలు జరగాలి అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుణ్ణి మీరు స్మరించుకొని ఒక్కసారి పూజా కార్యక్రమాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.